వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దాదాపుగా దశాబ్ద కాలం నుంచి రేషన్ కార్డులలో తమ పేర్లు లేకపోయిన కారణంగా ప్రభుత్వ పథకాలకు కూడా అనర్హులుగా మారినటువంటి వారందరికీ కూడా ఇప్పుడు కొత్తగా మంజూరైనటువంటి రేషన్ కార్డులలో తమ పేర్లు ఉన్నటువంటి నేపథ్యంలో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు కొంతమంది కొత్త రేషన్ కార్డులను స్వీకరించినటువంటి లబ్ధిదారులు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. అసలు ఎన్నేళ్ల నుంచి వారి పేరు రేషన్ కార్డులో లేదు, కొత్త రేషన్ కార్డు ఎప్పుడు వచ్చింది అనే విషయాన్ని. అన్న, ఎన్నేళ్ల నుంచి నీకు రేషన్ కార్డు లేదు? 15 సంవత్సరాలు అయిపోతుంది. అంతకుముందుకు ఉన్నది మళ్ళీ మా డివైడ్ పోయింది. మరి ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ పథకాలకు ఏమన్నా అప్లై చేసుకున్నావు? చేసుకున్నాం కానీ రాలేదు. కరెంటు బిల్లు రాలేదు, అది మా జీరో బిల్లు కాలేదు, సిలిండర్ రాలేదు, అయితలేదు, ఏవి అయితలేక దీని నుంచి అట్లా. ఇప్పుడు వచ్చింది కొత్త రేషన్ కార్డు, ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ మా పిల్లలే రాలేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులా మళ్ళీ మా పిల్లలు డివైడ్ అయ్యి, మా భార్య నాదే వచ్చింది, మా పిల్లలే రాలేదు. అట్లా వస్తుంది, ఇంకా వస్తుందని ఇది అవుతుంది. నీ పేరు ఏం పేరు? మా పేరు శ్రీశైలం, మాది రామచంద్రపూర్ గ్రామం, మహబ్నార్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కాన్స్టిట్యున్సీ. మాకు గత 10 ఏళ్ళకెళ్ళి మా మ్యారేజ్ అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పటికెళ్ళి మాకు రేషన్ కార్డు లేదు, మా పిల్లలకు లేదు. ఏ చదువుకు కానీ ఒక రేషన్ కార్డు కానీ, రేషన్ తీసుకోవాలన్నా కానీ, ఒక సీట్కి అప్లై చేయాలన్నా కానీ, ఒక కరెంటు బిల్లు జీరో బిల్లు కోసం కానీ, ఇప్పుడు ఉదాహరణకు పిల్లలు ఏదైనా గురుకుల ఎగ్జామ్ రాయాలన్నా కానీ రేషన్ కార్డు అడుగుతున్నారు సార్. ఈరోజు ఈ రేషన్ కార్డుకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాలా చాలా ధన్యవాదాలు సార్. దీని నుంచి ఈ రోజు నుంచి ప్రతి దానికి రేషన్ కార్డు అన్నది ముఖ్యంగా అయిపోయింది సార్. ముఖ్యమైనది కాబట్టి ఈరోజు ఈ ఆనందానికి వాళ్లకు చేతులు ఎత్తి మొక్కుతున్నాం సార్. వాళ్ళకు మరీ వాళ్ళకు పాదాభిషేకం చేయాలని చూస్తున్నా సార్. చాలా ఆనందంగా ఉంది సార్ ఈరోజు అయితే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేక పథకాలు పెట్టారు కదా, ఆ పథకాలకు మీరు ఎలిజిబుల్ అయ్యారా? అప్పుడు రేషన్ కార్డు ఏమన్నా అడ్డంకి? అప్పుడు రేషన్ కార్డు లేనందుకు దేనికి పథకాలకి ఎలిజిబుల్ కాలేదు సార్. ఈరోజు ప్రతి దానికి నిత్యావసరం కోసం రేషన్ కార్డు అడుగుతున్నారు కాబట్టి ఈరోజు నాకు ఈ రేషన్ కార్డు వల్ల ఈరోజు జీరో బిల్ చేసుకునొచ్చు, ఇంట్లో గ్యాస్ చేసుకునొచ్చు, సబ్సిడీ, అదేవిధంగా రుణమాఫీకి ఇట్లా రేషన్ కార్డు లేనందుకు కాలేదు సార్. ఈరోజు ఈ రేషన్ కార్డు ఇచ్చినందుకు ఇప్పటికెళ్ళి నా సొంతంగా ప్రతిదీ నాకు ఉందని చెప్పి ఒక పెద్ద అండ ఉన్నందుకు ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా ధన్యవాదం తెలియజేస్తున్నా సార్. ఎప్పుడు అప్లై చేసుకున్నారు రేషన్ కార్డు? ప్రజాపాలన అప్లై చేస్తున్నా సార్. వాళ్ళు అప్పుడు ఏదో అనుకున్నామో, అంతకుముందు ఇట్లా గత ప్రభుత్వం ఇట్లా చాలాసార్లు అప్లై చేసినాం కానీ రాలేదు సార్. ఈసారి మేము ఇదే ప్రభుత్వం అట్లా మస్తు తీసుకుంటుంది అని అనుకున్నాం సార్. కానీ ప్రభుత్వం అయినా ఈసారి నమ్మకం వచ్చింది సార్. అన్ని ప్రభుత్వాలక లేదు. గత రాజశేఖర రెడ్డి టైంలో రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇస్తున్నారు కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు చాలా ప్రభుత్వానికి చాలా. నీ పేరేం పేరు? ఎన్నేళ్ళ నుంచి రేషన్ కార్డు? కొట్టకదరా 10 సంవత్సరాల నుంచి లేదు సార్. మనకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రేషన్ కార్డు ఉన్నది. ఇంకా కేసీఆర్ ఎక్కిన కాడ నుంచి మాకు రేషన్ కార్డులు కొట్టేశారు. బియ్యం ఇవ్వడలేదు సార్. పసిపిల్లలు 2 పిల్లలు, నాకు ఆడపిల్లలు, ఓ కొడుకు. ఇంకా మందిని ఆడుకోవాలంటే ఎన్ని నెలలు ఆడుకొని తినాలి సార్. నాకు ఇవాళ కాంగ్రెస్ మళ్ళీ వచ్చింది కాబట్టి వీళ్ళ ఆశ్రయం వల్ల మనకి ఇప్పుడు రేషన్ కార్డు మళ్ళీ వచ్చింది. దానికోసం మాకు ఇప్పుడు ఏ కుదిరి లేకుండా ధన్యవాదాలు ఇస్తున్నాం సార్. ఏం పని చేస్తున్నావు? ఏం పని? మేస్త్రి వర్క్ సార్. మేస్త్రి వర్క్. ఫ్యామిలీ 2 పిల్లలు, ఒక కొడుకు, భార్య. 5 మంది సార్. 5 మంది సార్. 5 మంది పేర్లు వచ్చాయి. ఇప్పుడు 5 మందికి సంబంధించి అమ్మ 6 మంది. ఎట్లా అనిపిస్తుంది మరి? గతంలో రేషన్ బియ్యం కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి అడుకోలేకపోతున్నా అందరిని గడిలో పోటీ సార్. నాకు చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాను. ఇలా వచ్చింది కాబట్టి నాకు చాలా సంతోషంగా ధన్యవాదంగా మంచిగా సార్. ఇప్పటికైతే అమ్మా ఏం పేరు? నీ పేరు? నా పేరు లక్ష్మి సార్. 6 పెట్టినాము, అప్లై చేసినాము, 2 పేర్లు వచ్చినాయి సార్. 4 పేర్లు రాలేవు సార్. చెప్పినా వస్తాయి కానీ అంటారు, గివి వచ్చినాయే గొప్ప అంటుండ్రు సార్. మేము పేదోళ్ళం, రాయి కొట్టుకొని బతికేటోళ్ళం. 2 పేర్లు ఇంతకు ముందు లేకుండా సార్ మాకు ఫస్ట్ కొత్తగా సార్. ఇంకా 2 రావాలి సార్. సో ఇది దాదాపుగా కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ అయితే కూడా ప్రారంభమైపోయింది. ఈ నేపథ్యంలోనే గతంలో రేషన్ కార్డులో లేని వారి పేర్లను ఎక్కించడం కావచ్చు,
కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ నూతన రేషన్ కార్డుల మంజూరైతే ప్రారంభమైనటువంటి నేపథ్యంలో నూతన రేషన్ కార్డు అందుకున్నటువంటి లబ్ధిదారులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమందికి అక్కడక్కడ ఒకరు ఇద్దరు పేర్లు కూడా మిస్ అయినట్టుగా కూడా లబ్ధిదారులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. వాటన్నిటిపై కూడా పునఃపరిశీలించి పూర్తిగా ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉంటారో వారందరికీ కూడా పక్కా రేషన్ కార్డులను అందజేస్తామంటూ కూడా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.